ఇగో తాగొచ్చి ఇండ్లల్లా పిల్లగాలని ఇష్టం వచ్చినట్టు కొట్టే తల్లిదండ్రులు జర ముచ్చట మంచిగా చూడుర్రి. మన పిల్లలే కదా, కొట్టినా తిట్టినా పడుంటారు అనే ఫీలింగ్లు ఉన్నారేమో. అసోంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే వెంటనే మార్చుకోర్రి. ఎందుకంటే అనుకోకుండా కొట్టినా కోపంతో తిట్టినా నిన్ని ఆటి పిల్లగాళ్ళు ఊకుంటలేరు. చక్కగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు గివిళ్ళ లెక్క. ఎస్ఐ గారి ముంగట కూర్చున్నారు చూడు. తాగుబోతు తండ్రి బాధితులట ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరు. ఏపీ అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం రాళ్లమాడిగపల్లిలో ఉండే వెంకటాద్రి అన్నట్టు ఆయన ఇలా తండ్రట. ఇద్దరు ఆడవిళ్ళలో ఒక పిల్లగాడు. మొత్తం ముగ్గురు అయితే ఇద్దరైతే పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు. ఇంటామే బతుకు తెరువు కోసం కువైట్కి పోతే పిల్లల ముగ్గురిని హాస్టల్ వేసి చదివిస్తున్నారట. ఇక మొన్న సెలవులు వచ్చినాయని ఇంటికి వస్తే ఏముంది, రోజు ఫుల్గా మందు కొట్టొచ్చి ముగ్గురు పిల్లగాలను సవితి తల్లి కనుక కాల్చిక తిన్నట్టు కొట్టుడు తిట్టుడట. ఇక తాగుబోతు తండ్రితోటి మనం వేయగలేము అని చెప్పి ఆయనతో పోలీస్ స్టేషన్కి వచ్చి తండ్రి పెడుతున్న చిత్రహింసల చిట్టా అంతా ఇప్పి చెప్పిర్రు. ఎందుకు కొడతాడమ్మా? తాగుతాడా మీ డాడీ? తాగొచ్చి కొడతాడా? నా ఆధార్ కార్డు, నాకు 2 కోట్లు, మా చిన్నప్పుడు 2 కేసులు, నా ఆధార్ కార్డు, విన్నారా? మా ఆధార్ కార్డులు, మా బట్టలు, మా వస్తువులు మాకు ఇస్తే హాస్టల్కి వెళ్ళిపోతాం సార్ అని అంటుండు చిన్నోడు. పాపం కన్న తండ్రి మీద ఎంత మనసిరిగిందో చూడు. పిల్లగాళ్ళకు విడిచిపెట్టిపోతున్నాం అంటే ఈ ముచ్చట అక్కడి ఎస్ఐ చిన్నరెడ్డప్ప సార్కి ఎరికైతే పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళు ఊరుకున్నట్టు వాళ్ళ ఆధార్ కార్డులు వస్తువులు అన్ని ఇప్పించి ఆ తాగుబోతు తండ్రి వెంకటాద్రిని పోలీస్ స్టేషన్కి పిలిపించి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చినట. కన్న పిల్లలంటే ఇసం నిండిన పాములకైనా, వేరే జంతువులను చంపుకదిని పులులు సింహాల వంటి క్రూర జంతువులకైనా ప్రేమ ఉంటది. మరి కొంతమందికి అట్లా ఎందుకు ఉండదో ఏం పాడో.